ఏలూరు టీడీపీ నేత రాయపాటి రంగారావు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన చంద్రబాబు, నారా లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి కొడుకులు ఇద్దరు దొంగలని అభివర్ణించారు. తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫోటోను ఎత్తి నేలకేసి కొట్టారు. టీడీపీలో చేరినప్పటి నుంచి తమను ఎంతో హింస పెట్టారని, ఎన్నికల కోసం 150 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తమ వద్ద ఎవరినైనా ఎంతెంత తీసుకున్నారో అన్ని వివరాలు ఉన్నాయని రాయపాటి రంగారావు స్పష్టం చేశారు. తమ వంటి వాళ్లకు ఏదైనా సాయం చేయాలి కానీ వారు తమను నాశనం చేశారని వ్యాఖ్యానించారు. ఇక ఆ పార్టీ ప్రజల కోసం కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యాపార సంస్థ అని రాయపాటి రంగారావు ఆరోపించారు. ఎట్లా గెలుస్తాడో చూస్తాను. నేను అవసరం లేదు, ఇసి బయట పడేస్తాను. రమ్మని లొకేషన్ రమ్మని ఎక్కడ టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేయడం నాకు వాళ్ళే. తర్వాత మీరు మీడియా మిత్రులు, అంతకంటే నాకు ఏం లేదు. పార్టీ సంగతి అంటారా, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆయన మంచి అభిమానం, ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ 1గా ఉన్నాయి. అది చాలా నెంబర్ 1గా ఉన్నాయి. ప్రతి డైరెక్ట్గా వాళ్ళు చేరుతున్నాయి. వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను. లేకపోతే నా పని నేను నా వ్యాపారాన్ని చూసుకుంటాను. ఈ రోజు నుంచి ఏమండి, సారు విషయం వచ్చేటప్పటికి ఆయన 84 years, ఆయనకి హెల్త్ బాగోట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆయన మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఓపిక లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. వెళ్తే ఒక్కొక్కసారి ఉంటే 4 రోజులు ఇక్కడే ఉంటారు, ఒకసారి హైదరాబాద్లో ఉంటారు, డాక్టర్ చెకప్ అంతవరకు. అంతమిచ్చి ఆయన ఇంకేమీ చేయట్లేదు. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.